హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సోదరులు, వాళ్ళందరి కోసం ఒక ఫ్రీ క్లాసెస్ని అరేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం కానిస్టేబుల్ మెయిన్స్ ఎంతో ఒత్తిడితో ఉన్నారు విద్యార్థులందరూ కూడా. అదేవిధంగా డిఎస్సి. ఎందుకు ఈ రెండు అంటే చాలా తక్కువ టైం ఇవ్వడం, 45 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. కనుక మన వంతు సామాజిక సేవలో భాగంగా మన యూట్యూబ్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ వాళ్ళు ఉన్నారో మీకు తెలిసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో స్టేటస్ రూపంలో, అదేవిధంగా మీకు తెలిసిన బంధువులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మే 1 నుంచి మే 31 మధ్య డైలీ మార్నింగ్ 8 to 10 o'clock మధ్య 2 hours డైలీ ఫ్రీగా కరెంట్ అఫైర్ అండ్ జీకే క్లాసెస్. జీకేలో కంప్లీట్ జనరల్ స్టడీస్ అంతా కవర్ చేస్తాను. జాగ్రఫీ ఓరియంటేషన్, పాలిటీ ఓరియంటేషన్, ఎకానమీ ఓరియంటేషన్, జనరల్ సైన్స్ ఓరియంటేషన్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఒక మంచి మెటీరియల్ని కూడా ఫ్రీగానే మన యాప్లో పెడుతున్నాం. అదేవిధంగా దానిపై ఎక్స్ప్లెనేషన్ క్లాసులు కూడా వాళ్ళకి తక్కువ టైం ఉంది కనుక స్పీడ్గా డిస్ప్లే చేసి ర్యాపిడ్ స్పీడ్ రివిజన్ అనమాట. అది చాలా వేగంగా వాళ్ళకి కంప్లీట్ చేసి మనం చెప్పిన మెటీరియల్ నుంచి అవుట్ ఆఫ్ వచ్చే విధంగా మెయిన్గా డిఎస్సి వారికి, అదేవిధంగా కానిస్టేబుల్ వారికి అయితే జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మనం యూట్యూబ్లో మంచిగా ఉన్నతంగా మనం ఉన్నాం. సో మన వంతు కృషిగా నేను చేస్తున్నాను. మీ వంతు కృషిగా మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఇందులో జాయిన్ అవ్వమని చెప్పండి. అలాగే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన యాప్ లింక్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ లింక్ కూడా పెడతాను. అందులో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అయితే కానిస్టేబుల్ మెయిన్స్కి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారండి. దానికి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి? ప్రిపరేషన్ ప్లాన్ మరి ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఎగ్జామ్ జూన్ 1న ఇది అందరికీ ఒకటే ఎగ్జామ్. అంటే నువ్వు ఎంత ఒత్తిడికి లోనవుతున్నావో నీతో రాసే ప్రతి ఒక్కరూ కూడా అంతే సమయం ఇవ్వడం, అంతే ఒత్తిడికి లోనవుతారు. అందువలన ఇక్కడ సిమిలర్ థింక్ ఏంటంటే అందరికీ ఒకటే సమయం కనుక అందరూ కూడా చదువుతారు. అందులో నువ్వు కొంచెం స్మార్ట్గా చదివి, కొంచెం తెలివిగా చదివి 200 మార్కుల్లో ఎక్కువ స్కోర్ చేయాలి. సో అంతే తప్ప తక్కువ టైం ఇచ్చాడు అని బాధపడుతూ కూర్చుంటే వెనక నుంచి పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్తారు, నువ్వు బ్యాక్ అవుతావు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ప్లాన్ ఏంటంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి చదివిన సిలబస్సే మెయిన్స్కుంది. అయ్యో సార్ మేము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడో చదివాము, అది అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి చాలా టైం ఇచ్చాడు, అది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ లేదని మేము చదవలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏం కాదు, అప్పుడు చదివింది మరలా ఇప్పుడు మీరు రివిజన్ చేయండి. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటి? కరెంట్ అఫైర్. అదే మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీగా మన యాప్ ద్వారా, మన క్లాసెస్ ద్వారా మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో మీరు అది ఉపయోగించుకోండి. అంటే ఇప్పుడు కామన్ థింగ్ అందరికీ ఒకే రోజు అదే సమయం. 2 ఆల్రెడీ చదివినది, ఆల్రెడీ ప్రిలిమినరీకి మీరు ఇంగ్లీష్ చదివారు, మ్యాథ్స్ చేశారు, జనరల్ స్టడీస్ చదివారు, మీరు ఇంకెందుకు భయపడ్డాం? సో తక్కువ సమయం ఇచ్చారు, నేను ఎక్కువగా బాగా చదవలేదు అనే భయం పక్కన పెట్టి ఇప్పుడున్న సమయంలో ఎంత బాగా చదవాలి అనేదాన్ని పెట్టుకోండి. మరి ఈ 200 మార్కులకి సబ్జెక్ట్స్ ఏమున్నాయి తెలిసిందే కదా, ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే, కరెంట్ అఫైర్, జనరల్ స్టడీస్, అంతే కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏవి వెయిటేజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తాడండి. జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇవి కవర్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. మరి జనరల్ స్టడీస్లో ఉండేవి జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా. మరి దీంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు కానీ మీరు బాగా స్కోర్ చేసుకోగలిగితే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ భయం ఉండి ఇక్కడ ఒక 2-3 మార్కులు మిగతా వాళ్ళకంటే తగ్గిన, మ్యాథ్స్ ఫోబియా ఉన్న వాళ్ళు కొంచెం తగ్గినా పర్వాలేదు. అయితే ఒక విషయం, ఒక్కొక్క దాన్ని ఎలా మనం చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా మనం చదవాలి ఒక్కసారి మనం చూస్తే, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ సమయం ఉంది కనుక మీరు మరలా పెద్ద గ్రూప్ 2 పుస్తకాలు తీసేసుకొని ఒక్కొక్క దానికి, మనందరికీ తెలిసిందే ఈరోజు పాపం అక్కడ ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం పక్కన పెట్టి మార్కెట్లో ఒక బుక్ ఉంటుంది, 1000 పేజీలు ఉంటుంది. అది సివిల్స్ మెయిన్స్ అంటే సివిల్స్ ఆప్షన్ వాడికి కూడా ఎక్కువే అది. అలాంటి బుక్ను పట్టుకొని కానిస్టేబుల్ వాడు కూడా అదే చదివి, గ్రూప్ 2 వాడు కూడా అదే చదివి, గ్రూప్ 1 వాడు కూడా అదే చదివి, సో ఇక్కడ వెయిటేజ్ అనేది మీకు తెలియడం లేదు. ఈరోజు కానిస్టేబుల్లో ఇండియన్ హిస్టరీ ఇచ్చారనుకోండి, ఇండియన్ హిస్టరీకి ప్రామాణికంగా ఏ స్కోప్లో ఇస్తున్నాడో దాన్ని క్షుణ్ణంగా చదివితే చాలు. నువ్వు ఎక్కువ పుస్తకం, పెద్ద పుస్తకం చదివినంత మాత్రాన నీకు ఎక్కువ మార్కులు ఎప్పుడూ రావు. సో ఎక్కువ పుస్తకాలు చదివితే, పెద్ద పుస్తకం చదివితే నీకు ఇబ్బందే. నీ మైండ్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత టైం ఉంది, 30 డేస్ ఉంది, ఇన్ని చదవాలి, ఎంత సింపుల్గా ఉంటుంది. ఒక క్లాస్ నోట్స్, ఒక సింపుల్గా రాసుకున్న నోట్స్, మన ఇండియన్ హిస్టరీ చాలా చిన్నది. అలాంటి చిన్న పుస్తకాలు, లేదా ఆల్రెడీ నువ్వు ప్రిలిమ్స్కి చదివిందే రివిజన్ చెయ్యి, కష్టమైంది వదిలే.
ఇండియన్ హిస్టరీ అంటే ఓషియన్, మరి అవన్నీ చదవద్దు. మరి అదేవిధంగా జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, ఓకే, ఎకానమీ, పాలిటీ. మరి ఎకానమీ ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? కొన్ని బిట్స్ ఇస్తాడు. పావర్టీ కోసం, అన్ఎంప్లాయ్మెంట్ కోసం, దేనికోసం ఇవ్వచ్చు. సో అందువల్ల ప్రతిదాన్ని కవర్ చేయండి, బేసిక్ నాలెడ్జ్ని వెళ్ళండి. ఈవెన్ గ్రూప్ 2 బేసిక్ ఇస్తున్నాడు. సో బేసిక్ని చదవండి, చదివిన దాన్ని 2-3 డేస్ వరుసగా రీకాల్ చేసుకోండి. మీరు పెద్ద పుస్తకాలు చదివేసి ఆ ఎగ్జామ్ టైంకి చదివి వెళ్తే ఈరోజు చదివింది మరలా 31వ రోజు రివిజన్కి వచ్చేసరికి నువ్వేం చదివో తెలియకపోతే ఎగ్జామ్లో తెలిసి నువ్వు తప్పులు చేస్తావు. తెలిసి నువ్వు తప్పులు చేస్తే నువ్వు ఎంత చదివినా ఉపయోగం లేదు. అందుకే తెలిసి నువ్వు తప్పులు చేయకుండా ఉండాలంటే క్షుణ్ణంగా చదివినంతదైనా క్షుణ్ణంగా చదువు, చదివిందైనా సరే ఏదైతే చదివో అది రివిజన్ చేయి, నీ మైండ్లో ఉంచుకో. ఎగ్జామ్లో ఏ బిట్టి ఎలా ఇచ్చినా చేసేలా ఈ జనరల్ స్టడీ చదువు. మరి కరెంట్ అఫైర్ అనేది చెప్తున్నాను సార్, ఎంత కరెంట్ అఫైరే ఎక్స్పెక్టెడ్, ఆ ఎక్స్పెక్ట్ చేసి నీకు అందిస్తా. ఏది ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంత ఓషియన్లో ఏది వస్తుందో మాకు తెలుసు, ఎందుకంటే మాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కనుక. ఆ ఎక్స్పెక్టెడ్. జీకే అంటే ఏంటి? జనరల్ స్టడీస్లో ఉంది జీకే. జాగ్రఫీ ఉందనుకోండి, అందులో నదులు, మరి సైన్స్ ఉందనుకోండి, విటమిన్స్, అలాగే పాలిటీ ఉందనుకోండి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, అవే జీకేకి వస్తాయి. నువ్వు పెద్దగా బాధపడక్కర్లేదు, ఎందుకంటే ఇది చదువుతావు కనుక. ఒక కరెంట్ అఫైరే స్కోప్ చేసుకోవాలి. మ్యాథ్స్ విషయంకి వచ్చేసరికి నేను ఒకటే చెప్తాను, మీరు పెద్ద పెద్ద లెక్కలు చేసేసి ప్రాక్టీస్ చేసేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఒకటి బేసిక్ నాలెడ్జ్, రెండవది సింపుల్గా ఉన్నవి చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో నీకు ఇక్కడ 60 మార్కులు ఇచ్చాడు అనుకోండి, నువ్వు 40 కూడా చేయలేవు, టైం సరిపోదు. అలాంటప్పుడు ఒక 20 లెక్కలు నువ్వు వదిలేస్తావు ఆటోమేటిక్గా. సో ఆ 20 కష్టమైనవి, ఆ కష్టమైనవి కాకుండా సింపుల్గా చేసి టైం చేసుకోండి. రీజనింగ్లో ఉన్నాయి పెద్ద పెద్ద రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రవచనాలు ఇటువంటివి కాకుండా సింపుల్గా బ్లడ్ రిలేషను, డైసు, ఓకే, ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డైరెక్షన్స్, అందులో కూడా సింపుల్ మోడల్స్ నీట్గా చూసుకుని వెళ్ళండి. అక్కడ నువ్వు ఎంత స్కోప్ ఉండదు. ఈ పేపర్ చేసేసరికి ఇక్కడ మ్యాథ్స్లో ఎవరైనా 10-20 బిట్లు వదిలేయడానికి అవకాశం ఉంటుంది. నీకు 100-200 రావు కదా. సో అందువల్ల ఇక్కడ నువ్వు అవేదో ఆ కష్టమైన ముందే లీవ్ చేసేయి, వదిలేసాయి. కష్టంగా నీకు రాని మోడల్స్ అవన్నీ పక్కన పెట్టేసే. సింపుల్ వేలో ఏవైతే మ్యాథ్స్ ఉన్నాయో వాటిని మెయిన్ బేసిక్ నాలెడ్జ్ మీద వెళ్ళండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? వాటి యొక్క ఇప్పుడు ప్రపోర్షన్, అనులోమానుపాతము, విలోమానుపాతం తెలియకుండానే నువ్వు షార్ట్కట్లు వేస్తావు. అప్పుడు ఎగ్జామ్లో వాడు ఏమైనా చిన్న చేంజ్ చేస్తే తప్పు చేస్తున్నాం. సో మెన్సురేషన్లో కూడా డైరెక్షన్, దానికి సంబంధించిన ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో అవి తెలియకుండా నువ్వు మెన్సురేషన్ చేస్తున్నావు. సో అవి జస్ట్ పాయింట్స్ చూసుకుంటూ మీరు మ్యాథ్స్ సింపుల్గా వెళ్ళండి. ఇంకా ఇంగ్లీష్ ప్రాక్టీస్. సో మీరు ఇంగ్లీష్ ఆల్రెడీ ఎందుకే ప్రిలిమ్స్ చదివారు కనుక ఇప్పుడు ప్రాక్టీస్ ఏదో ఒక బుక్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇంగ్లీష్ అంతా కూడా ప్రాక్టీసే. ఈరోజు ఆర్టికల్ కానీ, ప్రపోజిషన్ కానీ, నౌన్స్ కానీ ఏవైనా సరే మనకు అది వస్తుందా లేదని తెలియడానికి ప్రాక్టీస్ అవసరం. సో అక్కడ ప్రాక్టీస్కి దృష్టి పెట్టండి. ఇక్కడ కూడా మ్యాథ్స్ ప్రాక్టీస్, ఈ రెండు నోవల్ రీడింగ్లా చేస్తూ రివిజన్ చేయండి. సో ఈజీగా మీరు ఒకటే ఈ 33 రోజుల్లో నువ్వు ఎంత చదవగలవో అంతే చదువు, క్షుణ్ణంగా చదువు. ఎట్టి పరిస్థితుల్లో బుక్స్ ఓల్డ్వే తీసుకో, కొత్త పుస్తకాలు వద్దు. కరెంట్ అఫైర్ వరకు నేను ఇస్తాను, అది చదువు. లిమిటెడ్గా ఉండాలి. ఎగ్జామ్ ముందుకెళ్ళేసరి రివిజన్ చేసే విధంగా ఉండాలి. ఆ రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఆ ఎగ్జామ్ హాల్లో గుర్తు వస్తుంది, సక్సెస్ అవుతావు. మరి అదే కదండి చెప్పాను, ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాక్టీసు, మ్యాథ్స్ అయితే ఈజీ టు మోడరేట్ చేయాలి, కరెంట్ అఫైర్ లిమిటెడ్గా చదువుకొని వెళ్ళాలి. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు, టెన్షన్ పడొద్దు. నువ్వు ఇంకా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయే అవకాశాలే ఉన్నాయి 99%. సో అందువల్ల ఏంటంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో హోమ్ మినిస్టర్ గారు కూడా అయిపోతుంది, 4 రోజులు ఇస్తాను, 45 రోజులు అన్నారు, వాళ్ళు ఇచ్చేశారు. సో మనం కూడా అడిగాం కనుక ఆటోమేటిక్గా ఇచ్చేసారు, రాసేయాల్సిందే. సో ఈ ఒత్తిడి ఏదైతే ఉందో ఇది నీకేం చేస్తుందంటే చదివింది మర్చిపోలే చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, ఆల్రెడీ చదివిందే ఏమైపోతుందండి, ప్రశాంతంగా పోటీ పడతావు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఆ కాన్ఫిడెంట్ మెయింటైన్ చేయి. చదువు, నీ చదివిందే వస్తుంది అనుకొని చదువు, ఇంపార్టెంట్ చదువు, బేసిక్ పాయింట్స్ చదువు, క్లియర్గా రివిజన్ చేసుకో, ఉన్న టైం వేస్ట్ చేసుకోకు. ఇంకా ఈ టైం కూడా పోస్ట్పోన్ అవుతుందా ఈ డిస్కషన్ చేయకు, ఇంకొకరితో ఎట్టి పరిస్థితుల్లో కమిట్మెంట్ పెట్టుకో, ఓన్గా చదువు, వీలైతే కొన్ని ప్రాక్టీస్ చేయి. ఓకే, ఇలా మరి ఈ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక ఆ పోటీలో భాగంగా నువ్వు కూడా ఒకడవు కనుక సో నువ్వు ఈ టెన్షన్ పౌడి పడితే వాళ్ళు బ్యాక్ అయిపోతారు. అది గుర్తుంచుకోండి. ఇంకో అవకాశం, మంచి అవకాశం, మీరు ఎప్పుడో నోటిఫికేషన్ ఇది, ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకుంటే మరలా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే. అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఈ నెల రోజులు ఈ భగీరథ జపం చేసైనా సరే బలంగా నువ్వు మరింకా లైఫ్లో ఈ టైం అనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇంకా అన్నీ వదిలేసి చదువు, ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ కోసం. యాప్లో డిఎస్సి ఆర్ కానిస్టేబుల్ కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్ ఇది రెండు ఒకటే కనుక ఆ కోర్సు ₹1 పెట్టాను, తీసుకో, చదవండి. మే 1 నుంచి మీ అందరికీ కూడా ఈ యొక్క మన యూట్యూబ్ ద్వారా సామాజిక సేవలో భాగంగా మన యాప్ ద్వారా ఈ క్లాసులు ఉచితంగా నేను అందిస్తున్నాను. మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.